హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇంకా ఈరోజైతే మేము పాలకుర్తికి వెళ్ళేసి వచ్చాము. నా ప్రాణాలు అయితే అరచేతిలో ఉంటాయి. ఎందుకంటారా, అసలే రోజులు బాగాలేవు. లాంగ్ జర్నీ, పిల్లలతో వెళ్తున్నాం కదా. దేవుని దగ్గరకు అయితే పాజిటివ్ వైబ్స్ తోటి వెళ్ళాలి. కానీ ఏదో ఒక మూలన నాకు జర్నీ చేసేటప్పుడు చాలా భయం. మనం మంచిగా వెళ్ళిన ఊతలలు మాత్రం మంచిగా రారు కదా. ఇంకా క్షేమంగా పాలకుర్తికి వెళ్ళి క్షేమంగా అయితే ఇంటికి వచ్చాం. దానికి శివయ్యకి కోటి ఒక దండాలు. ఇంకా మా పాలకుర్తి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా మంచిగా నిమ్మలంగా దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా తిరిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాకైతే బగారన్నం, చికెన్ అయితే అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి శివయ్య దగ్గరికి వెళ్ళేంత వరకు దర్శనం ఎలా జరిగిందో, పుట్టు వెంట్రుకల పాపకి ఎలా తీసామో ఖచ్చితంగా ఫుల్ వీడియో పెడతాను. రేపు అయినా ఎల్లుండి అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరైతే తప్పకుండా చూడండి. పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా టైం పడుతుంది. ఇంకా శివరాత్రి అయితే సండే వచ్చింది కదా, కొంచెం మంది అయితే ఆ రోజు వెళ్ళలేకపోయారు. ఈరోజు మండే కదా, చాలా పబ్లిక్ వచ్చింది. ఎందుకంటే శివరాత్రికి వెళ్ళలేదు కదా, ఈ మండే అయినా వెళ్దాం అన్నట్టుగా మేము కూడా అదే ప్లాన్ తోటి వెళ్ళాము. శివరాత్రి రోజు అసలు దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టు ఉండదు. ఫుల్ రష్ ఉంటుంది. అందుకనే మేము ఈరోజు మండే చూసుకొని మంచి రోజు చూసుకొని అయితే వెళ్ళాము. మా పాప పుట్టినప్పటి నుంచి అయితే మండే రోజు చికెన్, ఉల్లిగడ్డ అయితే తింటున్నాను. అంతకుముందుకైతే అస్సలు తినేదాన్ని కాను. ఇంకా పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్దాం కదా, అప్పటి నుంచి అయితే మటన్, చికెన్, మండే రోజు నాన్ వెజ్ తిననని శివయ్యకి మాట ఇచ్చాను. ఇంకా ఆ మాట ప్రకారం ఈరోజు ఇంట్లో చికెన్ వండుతున్నారు కదా, ఇంకా నేను తినొద్దన్నట్టుగా టమాటో ఫ్రై అయితే చేసుకున్నాను. ఈరోజు మా వంటలు వచ్చేసి ఇవేనండి. మరి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. ఇంకా నా నుండి మీరు ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను తీయడానికే ట్రై చేస్తాను. బాయ్, మళ్ళీ ఉంటా. ఈరోజు మా వంటలు చూసారు కదా, ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. బాయ్, మళ్ళీ ఉంటా. గుడ్ నైట్ అందరికీ.